ఓ లేడీ కోసం 2013 నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల జేమ్స్ బాండ్లు వేటాడుతూ ఉన్నారు. టూరిస్టుల్లా యమన్ నుంచి పాకిస్తాన్, కెన్యా వరకు జల్లెడ పడుతూ ఉన్నారు. ఏ మాత్రం ఆ అమ్మాయేనని అనుమానం వచ్చినా సరే కాల్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి లండన్ చెక్కేయాలని తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా సరే ఆ కిలాడి లేడీ మాత్రం అస్సలు చిక్కడం లేదు. MI6 లాంటి జేమ్స్ బాండ్లకు మాత్రమే కాదు, లండన్ లో ఉన్న MI6 జేమ్స్ బాండ్లకు మాత్రమే కాదు, మొత్తం లండన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ కి చెవిలో క్యాలీఫ్లవర్లు పెట్టిపోయింది. ఆమె పేరు సమంతా ల్యూత్ వైట్. ఆమె గురించి ఒక కానిస్టేబుల్ ముందే ఊహించాడు. ముందు ఆమెను అదుపులోకి తీసుకుందాం సార్ అని ఉన్నతాధికారులకు చెప్పాడు. కానీ చిన్న అధికారి మాటలు వినడానికి ఈగో అడ్డొచ్చింది. అలా వారు చేసిన చిన్న తప్పుకి వేల మంది బలయ్యారు. మొత్తం UK పోలీసులు, ఇంటెలిజెన్స్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఈ కిలాడి లేడీ కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. చివరకు CIA ఏజెంట్ల సాయం తీసుకున్నా సరే తప్పించుకోవడంలో, పోలీసుల చెవిలో పూలు పెట్టడంలో ఆ అమ్మాయి PhD చేసింది. ఎప్పటి వరకు ఆ సమంత దొరకలేదు. మరి ఈ సమంత ఎవరు? ఆమె కోసం యావత్ UK పోలీసులు ఎందుకు వెతుకుతున్నారో ఈ సెన్సేషనల్ స్టోరీలో చూద్దాం. లండన్ మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఇది మనకు తెలిసిందే. మనం బయట అడుగు పెట్టామంటే చాలు, మనం మళ్ళీ ఇంటికి చేరేసరికి వేల కెమెరాలు మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి. భద్రత విషయంలో లండన్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పక్కాగా ఉంటుంది. అయినా సరే నేరం జరగకుండా ఆపటం ఎవరి వల్ల కాదు. కానీ నేరాన్ని విచారణ చేయడానికే ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ఆ విషయం వారికి సైతం తెలుసు. జూలై 7, 2005న మొత్తం 3 అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ లో ఆత్మాహుతి దళాలు భీకర దాడులు చేశాయి. తమకు తాము పేల్చుకొని 3 రైళ్లను పేల్చేశారు. మొత్తం 56 మంది చనిపోగా 700 మంది గాయపడ్డారు. అయితే సీసీ కెమెరాలు అడుగడుగునా ఉండడంతో నేరం చేసింది ఎవరో పట్టుకోవడం వారికి సులువైంది. అలానే కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. సబ్వే ట్రైన్ స్టేషన్ లోకి వచ్చిన ఆత్మాహుతి బాంబర్ ను జైర్మన్ లిండ్సేగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించారు పోలీసులు. వెంటనే మెరుపు వేగంతో అతని ఇంటిని చుట్టుముట్టారు. MI6 సహా నేషనల్ ఇంటెలిజెన్స్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు, లోకల్ పోలీసులు వందల మంది ఆయిల్స్ బరిలో ఉన్న లిండ్సే ఇంటిని చుట్టుముట్టడంతో మొత్తం సిటీ షేక్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. వందల వాహనాలు, పైన హెలికాప్టర్లు హంగామా చూసి యుద్ధంగానే వచ్చిందా అనుకున్నారు. ఇక ఉన్నతాధికారులు లిండ్సే ఇంటి తలుపు కొట్టగా ఓ మహిళ బయటకు వచ్చింది. చాలా సింపుల్ గా ఏం కావాలని పోలీసులను అడిగింది. లిండ్సే ఎవరు అని అడిగితే నా భర్త అని చెప్పింది. మరి మీ పేరేంటి అని అడిగితే సమంతా ల్యూట్ వైట్, బ్రిటిష్ సిటిజన్ బై బర్త్ అని చెప్పింది. మాతో రావాలని ఆమెను కోరగా ఒప్పుకోలేదు. నాకు 2 ఏళ్ల కొడుకున్నాడు, నేనిప్పుడు ప్రెగ్నెంట్, రాలేనని చెప్పింది. మీ ఆయన సబ్వే స్టేషన్ లో తనకు తాను బాంబు పేల్చుకొని వందల మందిని చంపాడని చెప్పారు పోలీసులు. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. బోరున వెలపించింది కూడా. పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో విచారణ కోసం MI ఆఫీస్ కి తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ నాకేమీ తెలియదు, నా భర్త ఇలాంటి నీచుడని అస్సలు తెలియదు, నేను బ్రిటిష్ సిటిజన్ ను, నా భర్త కోసమే మతం మారాను, ఇలాంటి నీచుడని తెలిస్తే పెళ్లి చేసుకునేదాన్ని కాదని, చాలా మంచివాడని కన్నీరు మున్నీరైంది. దాదాపు 10 గంటలు విచారించిన తర్వాత ఆమె నిర్దోషి అని నమ్మారు పోలీసులు. ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీరు మున్నీరైంది. లిండ్సే లాంటి నీచుడు ఇలాంటి పని చేస్తాడని ఊహించలేదు, అమాయకుల ప్రాణాలు తీస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు నా కొడుకే ముఖ్యం, ఇప్పుడు 7 నెలల గర్భవతిని అని కన్నీరు మున్నీరైంది సమంత. అప్పుడే టాగూర్ లో ప్రకాష్ రాజ్ల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు విడిసెట్టే అనే సీనియర్ పోలీస్ కానిస్టేబుల్. ఆమెను వెంటాడి ఫాలో అయ్యి పరిశీలించాడు. మీడియా ముందు ఏడ్చిన సమంత ఆ తర్వాత కారులో దర్జాగా ఫోన్ లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్లడం గమనించాడు. వెంటనే వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను అరెస్ట్ చేద్దాం సార్, ఆమె బిహేవియర్ చూడండి పలు సీసీ కెమెరాల ఫుటేజ్ ను చూపించాడు. అయినా సరే సమోసాలు తీసుకుని రాపో, నీకు ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా, బయటికి వెళ్ళమన్నారట అధికారులు. దీంతో ఆ విడిసెట్టే అనే కానిస్టేబుల్ ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని రిటైర్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా చెప్పాడు ఈ విషయం. అయితే మరోసారి బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. నా ప్రపంచం కూలిపోయింది, ఇప్పుడు ప్రపంచమంతా తనను నేరస్తురాలిగా చూస్తున్నారని కన్నీరు మున్నీరైంది. ఆ టైంలో కూడా విడిసెట్టే ఫాలో అయ్యాడు. మళ్లీ సమంతను అదుపులోకి తీసుకుందామని బ్రతిమలాడాడు. కానీ ఆమె అమాయకురాలు, పుట్టుకతో బ్రిటిష్ సిటిజన్, ఆమె తండ్రి బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్, నీకు అనుమానమే అక్కర్లేదు, ఆమెకు దేశభక్తి ఎక్కువని చెప్పారు అధికారులు. అంతేకాదు లిండ్సేతో రిలేషన్ విడిసెట్టేకు చెప్పారు. 2002లో ఆన్లైన్ లో జైర్మన్ లిండ్సే పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే ఇస్లామిక్ భావాలున్న లిండ్సే తన ప్రియురాలని కూడా ఇస్లాం మతంలోకి మార్చాడు. అది కూడా 2002లోనే జరిగింది. కానీ వాళ్ళిద్దరి భావజాలం ఒకటే, యాంటీ వార్ మద్దతుదారులు, సిరియా ఇరాక్ లలోని ఐసిస్ కు కూడా మద్దతుదారులు. అదే వారిని కలిపిందని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే సరిగ్గా 10 రోజుల తర్వాత బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కి ఓ విషయం తెలిసింది. ఈ సమంతకు తెలిసే ఆత్మాహుతి సభ్యుడిగా మారాడు, ఆమెకు మొత్తం తెలుసని తెలిసింది. అయితే ఈసారి సమంత ఇంటిని మళ్లీ చుట్టుముట్టారు పోలీసులు. కానీ ఆ ఇంటికి
ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వారిని అడిగితే తన భర్త కారణంగా తన కొడుకుకు ప్రాణహాని ఉందని రహస్య ప్రాంతానికి వెళుతున్నానని చెప్పిందని చెప్పారు. దీంతో పోలీసుల ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. కింది స్థాయి అధికారి అయిన విడిసెట్టే చెప్పిన మాటలు వారి మనసులో తిరిగాయి. వెంటనే ఎయిర్పోర్టులను అలర్ట్ చేశారు. కానీ లాభం లేదు. దేశం మొత్తం గాలించారు. సమంత అప్పటికే దేశం దాటిపోయిందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. అది కూడా నకిలీ పాస్పోర్ట్ సాయంతో కెన్యా పారిపోయిందని గుర్తించారు. అంతేకాదు తన కొడుకుకు సైతం నకిలీ పాస్పోర్ట్ క్రియేట్ చేసి వెళ్ళిందట. అయితే చనిపోయిన లిండ్సేనే అన్ని ఏర్పాట్లు చేసి నేరానికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో ఆమె కోసం ఎంఐ టీంలు కెన్యాలోకి దిగాయి. అమెరికా సిఐఏ సాయం తీసుకుని జల్లెడ పట్టారు. అయితే కెన్యా పోలీసులు ఒకవైపు సమంత కోసం వెతుకుతుండగానే మొరాకోలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని మరో కొడుకును కూడా కన్నదని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ సంచలన పత్రిక రాసింది. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ కు ఖచ్చితమైన సమాచారం అందింది. కానీ పట్టుకునే లోపే పారిపోయిందని రాసుకొచ్చింది. ఇక మొరాకోకు సైతం MI6 ఏజెంట్లు దిగారు. కానీ దొరకలేదు. ఇంతలో నైరోబీలో భారీ ఆత్మాహుతి దాడికి 300 మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. ఈ దాడి వెనక సమంత ఉందని కెన్యా పోలీసులు ప్రకటించేశారు. అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని దేశం దాటిందని మీడియాకు చెప్పారు. కెన్యా పోలీసుల సాయంతో బ్రిటన్ కాప్స్ ఎంత వెతికినా దొరకలేదు. చివరకు ఎయిర్పోర్ట్ లో కెన్యా ఒరిజినల్ పాస్పోర్ట్ తో మహమ్మద్ అనే వ్యక్తిని హస్బెండ్ గా చూపించిందట. ఆమెకు అప్పటికే 4 పిల్లలు 3 భర్తలు. కెన్యాను జల్లెడ పట్టినా దొరకలేదు. అయితే మారువేషంలో బరువు పెరిగి ముక్కు పెదాలకు సర్జరీ చేయించుకుని ఎమన్ వెళ్లిందని ఎంఐ గుర్తించింది. కానీ మొసాంబాలో మరో దాడికి 100 మంది చనిపోయారు. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యతిరేకంగా ఐసిస్ కు మద్దతుగా ఆమెనే ఈ దాడులకు ఆర్థిక సాయం చేసిందని విచారణలో మళ్లీ తేలింది. కేవలం ఒక మహిళకు 21,000 రూపాయలు ఇచ్చి నైరోబీలో 100 మంది ప్రాణాలు పోయేలా చేసింది. కుటుంబం ఆకలితో అలమటిస్తుంటే తన పిల్లల తిండి కోసం ఆ మహిళ ఆత్మాహుతి చేసుకుందట. ఈ విషయం తర్వాత విచారణలో తేలింది. దాని వెనుక సమంత ఉందని తేలింది. మెరుపులా ప్రయాణిస్తూ పోలీసులకు చెవిలో పూలు పెడుతూ తప్పించుకు తిరుగుతుంది. అయితే స్థానిక పోలీసులకు లంచాలు ఇస్తే ఎంత పెద్ద నేరగాళ్లనైనా వదిలేస్తారు. అదే ఆఫ్రికాలో సమంత పాలిట వరంగా మారింది. సూడాన్ సహా చాలా దేశాలు తప్పించుకుని తిరుగుతుంది సమంత. ఇప్పుడు ఆమె ఏ రూపంలో ఉందో ఎవరికీ తెలియదు. చివరిగా 2014లో సిరియాలో రష్యా స్నైపర్ దాడికి సమంత చనిపోయిందని ఆ దేశ మీడియా రాసుకొచ్చింది. కానీ ఆధారాలు చూపించలేదు. ఆ తర్వాత ఎంఐ కాప్స్ విచారణ చేయగా ఫేక్ అని తెలియంది. మరి సమంత ఎక్కడ? లండన్ లో 100 మంది ప్రాణాలు తీసి 4 దేశాల్లో దాడులకు కారణమైన సమంత ఎక్కడుందనేది నేటికి మిస్టరీగానే మారింది. ఆమెను గుర్తుపట్టడం కూడా కష్టమేనంటోంది బ్రిటన్ ఇంటెలిజెన్స్. ఇంటర్పోల్ సాయం తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. లండన్ పోలీసులకు చెవిలో పూలు పెట్టి హాయిగా పారిపోతుంది. కానీ కింది స్థాయి అధికారి విడిసెట్టే మాట విని అదుపులోకి తీసుకుని ఉంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ మొత్తం బయటపడేదే. అయితే పాకిస్తాన్ కు పలుమార్లు సూడాన్ నుంచి సమంత మాట్లాడిందని అమెరికా గుర్తించి బ్రిటన్ కు సమాచారం ఇచ్చింది. యమన్ లో ఎంత వెతికినా సమంత మాత్రం దొరకలేదు. అయితే ఎయిర్పోర్టుల ద్వారా కాకుండా సముద్ర మార్గంలో ఏదో ఒక దేశంలోకి వెళ్లి స్థిరపడి ఉంటుంది సమంత. అందుకే పోలీసులకు దొరకడం లేదని బ్రిటన్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. అయినా సరే నేటికి ఆపరేషన్ సమంత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒక సాధారణ బ్రిటన్ అమ్మాయి ఇంతలా ఎలా ఇస్లాం వైపు మొగ్గింది? ఓ ఆర్మీ అధికారి కూతురు ఎలా క్రూరంగా తయారైందనేది పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు. ఆమె స్కూల్లో అడిగితే చాలా నార్మల్ గా అన్నారు. కాలేజీలో సైతం ఆమె ఫ్రెండ్స్ ఆమె ఇంత నీచురాలుగా మారిందా అని ఊహించలేకపోతున్నారు. ఆమె ఇస్లాంలోకి మారిందని చెబితే మేము అస్సలు నమ్మలేదు. జోకులు కూడా వేసుకున్నాం. ఎందుకంటే పెళ్లయ్యే వరకు జీన్స్ టీ షర్ట్స్ తో థైస్ వరకు బట్టలు వేసుకుని బాగా అందంగా కనిపించేది సమంత. మరి అంతలా బార్లు పబ్బులు తిరిగి మద్యం తాగి రోడ్ల మీద దొర్లిన సమంత తీవ్రవాదిగా ఎలా మారిందనేది నేటికి మిస్టర్ అయ్యే. బ్రిటన్ చేసిన చిన్న మిస్టేక్ తన దేశానికి కోట్లు ఖర్చయ్యేలా చేసింది. అంతకు మించి ప్రాణ నష్టం జరిగింది. పైగా ఆమె కోసం వెతికిన 100,000 మంది అధికారులు ఇప్పుడు రిటైర్డ్ కూడా అయ్యారు. సమంత మాత్రం ఎక్కడో హాయిగా బ్రతుకుతోంది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.